మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనము నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ గ్రంథమును గురించి తెలుసుకుంటే తప్ప ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు. ఈ గ్రంథములోనే అనేక విషయాలు ఉన్నాయి. ఒక రోజులో ఈ విషయాలన్నీ నేను చెప్పలేను. కాబట్టి ఈ గ్రంథమును గురించి 2-3 వారాలు లేకపోతే 4వ వారం కూడా అవసరమైతే మనం ధ్యానం చేసుకుంటాం. ఈ గ్రంథమును గురించి అవగాహన ఎవరైతే శ్రద్ధగా విని నేర్చుకుంటారో వారికే మిగిలిన సబ్జెక్టులన్నీ అర్థమవుతుంది. వారికే ప్రకటన గ్రంథంలో ఏ సంగతి అయినా అర్థమవుతుంది. లేదంటే మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ప్రసాదం లాగా వాక్యం వింటానంటే అసలు అర్థం కాదు. ఇది నిరంతరము వాక్య ధ్యానము కొరకే ప్రయాసపడిన వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథము గురించి మొదట మనం నేర్చుకుందాం. ఈ గ్రంథమును గురించి మనం తెలుసుకోవాలంటే ఈ గ్రంథమును గురించి ఒక ప్రకటన గ్రంథములోనే కాదు, వేరే గ్రంథములు కూడా ఉన్నాయి. అసలు బైబిల్ గ్రంథములో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మీరు వింత చూడండి, గ్రంథములో గ్రంథాలు ఎక్కడైనా మీరు విన్నారా? అసలు ఏ పుస్తకమైనా అలాగుందా? గ్రంథములో గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఈ గ్రంథములో 66 పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎంత విచిత్రం అసలు! ఈ పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయా? ఇవి కాక ఈ గ్రంథములో కొన్ని గ్రంథాల గురించి వ్రాయబడింది. ఏ గ్రంథాన్ని మీరు చదివినా ఫలానా గ్రంథం అని చెప్తారు, కానీ ఈ గ్రంథములో పరలోకములో ఉన్న గ్రంథాల గురించి కూడా రాయబడింది. పరలోకములో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకు నీ గురించి నా గురించి సింగపూర్ దేశంలో ఒక ఫైల్ ఉంటుంది. నీ ఐసీ ఇవ్వగానే ఇది ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, ఇతని శాలరీ ఏంటి, ఇతను ఏవి ఏంటి, ఏ కంపెనీలో పని చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనేది ఒక ఫైల్ ఉన్నట్లుగా దేవుని వాక్యములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము నీ జీవితం అంతా అందులో ఉంది. ఆ గ్రంథములో నీ జీవితం అంతా రాయబడి ఉంది. 139వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, 139వ కీర్తన వచనం చెప్పి చదవండి. ఒకవేళ ఎవరైనా త్వరగా తీస్తే 139వ కీర్తన 16వ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏం చదువు? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి 16వ వచనం నుండి, నేను పిండమునై ఉండగా నా కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో
ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట మనం పాడుకుంటాం, ఏంటి తెలుసా? నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. అది ఈ వచనమే. ఆ పాట మనం పాడుకుంటాం, అది ఈ వచనమే. మన మనుగడ, మన జీవితం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వీడు పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి స్థితుల్లో వీడు పెరగాలి, ఇవన్నీ ముందే రచించి ఆ గ్రంథం ప్రకారం నువ్వు పుట్టావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీ పుట్టిక ఎంత విలువైనదో మరి అర్థం చేసుకోకూడదు. అర్థమైందా? నీ ఐపీ రిలీజ్ అయిన తర్వాతే నువ్వు సింగపూర్కి వస్తావు కదా. అలాగా నీ గురించి ఒక ఐసీ తయారైపోయింది పరలోకంలో, గవర్నమెంట్లో. ఆ తర్వాతనే భూమి మీద పుట్టావు. ఆ విజిట్ పాస్ తీసుకొని నువ్వు పరలోకం వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయే లోపు నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదొక గ్రంథం ఉంది. రెండవది ఇంకొక గ్రంథం ఉంది. నీ జీవితం అంతా ఈ గ్రంథంలో రాయలేదు. కొన్ని సంఘటనలు నువ్వు ఈ భూమి మీద జరిగినప్పుడే రాస్తాడు. ఉదాహరణకు, దేవుడు నీ జీవితంలో ఈరోజు కెంటెక్ సెల్ గ్రూప్కి వెళ్ళాలని రాసి పెట్టాడు, అందుకే వచ్చావు. లేకపోతే ఎందుకు వస్తావు? అలాగే కొంతమంది రానివారు కూడా ఈరోజు రావాలనే ఉంటుంది అక్కడ, కానీ వాడు సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి ఎక్కడికో పోయాడు. అప్పుడు వాడు వెళ్ళిపోగానే ఈరోజు రావాల్సిన వాడు హాజరు అవ్వలేదు కాబట్టి అక్కడ ఏం పెడతారు? ఆప్షన్స్ పెడతారు కదా, అవునా? అలాగే మన సంచారములన్నీ దేవుడు లెక్కించాడంట. 56వ కీర్తన 8వ వచనం చదివితే, ఇది మునుపు మనం చదివిన గ్రంథం ఏమో ఆల్రెడీ రాయబడింది, ఇది రాయబడుతూ ఉన్న గ్రంథం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అంటే పుట్టినోట్లో పుస్తకం అని ఉంటుంది. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఇవన్నీ ఇందులో రాసేస్తున్నాడు దేవుడు. ఏదో అనుకుంటున్నావు, నీ పని చేస్తావు తెలియదు. నువ్వు ఇక్కడ చేయగానే అక్కడ రికార్డు అన్నీ. చిన్న తప్పు చేస్తే సీసీ కెమెరాలో చూసేసి వాడు మొత్తం చరిత్ర అంతా తీసేసినట్టు. దేవుడు అసలు సీసీ కెమెరా ఇప్పుడు వీళ్ళు కనిపెట్టి కానీ ఎప్పుడో ఉన్నాయి, పరలోకంలో ఫిక్స్ చేసి ఉన్నాయి. నువ్వు ఎట్టి వెళ్తే అటు తిరుగుతుంటుంటే ఈ కెమెరాలు, తెలుసా మీకు? నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడికి నీ వెంట వస్తూనే ఉంటుంది కెమెరా, మొత్తం రికార్డ్ అవుతుంది నీ గురించి. కాబట్టి చాలా శ్రద్ధగా మనం ఉండాలి. అలాగే ఇంకొక గ్రంథం ఉంది, ఆ గ్రంథము పేరు జీవ గ్రంథము. వచనాలు తీసుకుంటే దాని గురించి చాలా మాట్లాడినాయి. మోసే అన్నాడు, ప్రభువా వాడి పేరు నీ గ్రంథంలో తుడిచివేశాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, జీవగ్రంథంలో పేరు రాయబడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతే అనుకోకండి. సరిగ్గా జీవించకపోతే శుభ్రంగా తుడిచేసి అక్కడ ఇంకో పేరు పెట్టుకుంటాడు, అంతే. ఇంకంతే కదా, అవునా కదా? ఒకడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడండి, గవర్నమెంట్ ఉద్యోగం. రోజు ఉద్యోగంకి వెళ్ళాలి, మానేశాడు. చూస్తే ఎంతకాలం అనుకుంటారు? ఆ నోటు బీక్స్ ఇంకొని పెట్టుకుంటారు లేదు. అలాగే దేవుని జీవగ్రంథంలో మనం రక్షింపబడినప్పుడు మన పేరు రాయబడింది. మన పేరు ఒక రోజు రాలేదు, రెండో రాలేదు, మూడో రోజు రాలేదు, ప్రార్థన మానేస్తాడు, అయ్యమానత్రుడు ఈ చూసి ఇంకెందుకు లేడు దండుగా అని చెప్పి తీసేస్తారు. అందుకే ఒక మాట ఎబ్రీ పత్రిక రాశాడు, ఒకసారి వెలిగించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ వరముల అనుభవం కలిగిన తర్వాత వాడు తప్పిపోతే మరలా రావటం అసాధ్యం. ఎందుకంటే నీ సీటు ఇంకోటికి ఇచ్చేశారు. ఎంత ఏడ్చినా ఏసావు లాంటి బ్రతుకైపోతుంది. కాబట్టి మీరు ఎంత శ్రద్ధగా ఉంటున్నారో మరి మీరు ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంకలు గుద్దుకోకండిరా, సంతోషపడిపోకండి, జీవగ్రంథంలో మీ పేరుందని సంతోషపడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఏంటంటే ప్రార్థన చేస్తే ఒకడు పడిపోయాడు అనుకో, జీవగ్రంథంలో అది పేరు లేదు, పరలోక రోజు రాడు, కానీ ప్రార్థన చేస్తే పడిపోతున్నాడు. ఏ లాభం?
జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. హల్లెలూయా. అందును బట్టి అసలు మీరు ఎప్పుడైనా దేవుడు స్తుతించారో, ప్రభు ఆ జీవ గ్రంథంలో నా పేరు రాసుకున్నాను, నీకు కృతజ్ఞుణ్ణి అని. మన ఐసీ వచ్చిందంటే దాని కృతజ్ఞతలు 100 వెళ్ళాయి. జీవ గ్రంథంలో పేరు రాసినందుకు అసలు ఎంత సమయం నువ్వు ప్రభువుని స్తుతించావు. ఇలాంటి గ్రంథాలు కాకుండా తీర్పు దినాన కొన్ని గ్రంథాలు ఇవ్వబడతాయని ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది. ధవల సింహాసన తీర్పు అంట. ఈ తీర్పు 1000 ఏళ్ల రాజ్యము తర్వాత, అంటే 1000 సంవత్సరాలు భూమి మీద దేవుని పరిపాలన తర్వాత తీర్చబడే ఒక తీర్పును గురించి రాయబడింది. 20వ అధ్యాయం 11వ వచనము నుండి, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గ్రంథాలు ఇప్పుతాడంట అక్కడ దేవుడు. కోర్టులో జడ్జి లాయర్ వాదించడానికి ముందు నీ గురించి ఒక ఫైల్ తీసుకొస్తాడు. రానా ఈయన క్లయింటు హత్య జరిగిన సమయం ముందు ఫలానా ఎమ్మెల్యేతో పార్టీలో ఉన్నాడు అని రుజువులు కదా. అలాగా మొత్తం లిస్ట్ ఉంటుంది. అక్కడ నేను తప్పు చేయలేదు అనడానికి కుదరదు. లేదు ప్రభు నేను అనలేదని అంటే అసలు ఏ టైంలో ఎలాంటి పరిస్థితులను అసలు ఒక మూవీ అక్కడ వేసి చూపెడతాడు. అసలు అనలేదంటే ఇది మూవీ వేసి చూపెడతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కాబట్టి మరింత భయముగా, మరింత భయముతో మన పరిశుద్ధ జీవితమును వణుకుతూ కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు గురించి అందరూ చదువుకుని గొప్పగా చెప్పుకుంటారు. ఏమని చెప్తారు? నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఆ మాట చదివినప్పుడల్లా మనమేమో ఇంకా నాకు జీవించవలసింది ఎంతో ఉంది, కాపాడుకోవాలని భయంతో ఉండాలి. ఆయన కాపాడుకున్నాడు. అంతేనా? మంచి పోరాటం. నీ బ్రతుకు నువ్వు కాపాడుకుంటున్నావు. మంచి పోరాటం ఏం పోరాడుతున్నావు? ఒకరిని తీసుకురాలేకపోతున్నావు. ఇదేం పోరాటం నాకు అర్థం. ఒకరిని బలపరచలేకపోతున్నావు, ఒకరి కొరకు పట్టుదలగా ప్రార్థన చేయలేకపోతున్నావు. మనం ఏం పోరాడుతున్నాం మరి? మంచి పోరాటం పాడతారు కానీ పోరాటం ఉండదు. యుద్ధ సైనికులు మన పేరుంది కానీ యుద్ధం రాదు మనకి. సైనికులమే కానీ యుద్ధం రాదు. చేతిలో గన్ ఉంది, ఆర్మీ గెటప్ అంతా ఉంది, మీరు క్రీస్తు సైనికులని బైబిల్లో ఉంది, కానీ మనకి యుద్ధం రాదు. నేర్చుకో. అసలు ట్రైనింగే సరిగ్గా దేవుని సన్నిధికి వస్తాయి కదా ట్రైనింగ్ అవడానికి. ట్రైనర్లే సరిగ్గా లేరు ఈ రోజుల్లో. అది ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ ట్రైనర్ సరిగ్గా ఉండి బాబు ఇలా షూట్ చేయాలంటే అసలు ఆయనకే తెలియదు. గన్ని పట్టుకో అటు ఇటు ఎట్టు చేస్తాడో తెలియట్లేదు. అందుకని కింద ఉన్నాడు కూడా ఎట్టిపోయినా పేల్చొచ్చురా మన దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నాను. అలా ఉన్నాయి ప్రసంగాలను ఇవిని. కనుక బైబిల్లో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అందులో ఇంకొక గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివాం కదా. అది దేవుని చేతిలో ఒక గ్రంథము మనం చదివాం. ఈ గ్రంథము యెహెజ్కేలు దర్శనములో కూడా దేవుని చేతిలో చూశారు. గడిచిన వారం కేరూబుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను. ఇక్కడ 4 జీవులు ఉన్నట్టుగా అక్కడ కూడా 4 జీవులు కనబడుతున్నాయి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో. అక్కడ కూడా 2వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అన్నాడా. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఉన్న ఒక చేయి నా యొద్దకు చేయవరదు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఆయన చేతిలో కూడా ఒక గ్రంథం ఉంది.
ఇక్కడ కుడి ఎడమ రాయలేదు కాబట్టి ప్రకటన గ్రంథంలో కుడి అని రాశారు కాబట్టి ఇది కూడా కుడి చేయని అర్థం చేసుకోవచ్చు ఈజీగా. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ప్రకటన గ్రంథములో దేవుని చేతిలో ఉన్న గ్రంథమును గురించి ఏమని రాయబడిందంటే లోపటను వెలుపటను వ్రాత కలిగిన గ్రంథము. ఈ యెహెజ్కేలు గ్రంథములో అదే గ్రంథమును గూర్చి 9వ వచనము 10వ వచనములో ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ గ్రంథం ఈ గ్రంథం ఒకటని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని దేవుడు కొన్ని రుజువులు ఆధారాలు దేవుడు తన వాక్యములో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు కాబట్టి నేను మంచినీళ్ళు తాగుతాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే ఆ గ్రంథమే ఈ గ్రంథము అనుకోవడానికి ఇంకొక ఆధారం ఏంటంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ గ్రంథము ఒక్కొక్కటి విప్పుతూ ఉండగా ఒక్కొక్క ముద్రను విప్పుతుంటుండగా ఈ భూమి మీద జరగబోయే మహాశ్రమలు మహాశోధనలు రాయబడి ఉంది. హల్లెలూయా. అలాగే యెహెజ్కేలు దర్శనములో కనబడుతున్న అదే గ్రంథము ఆ తర్వాత వచ్చిన మీరు చదవండి, మహా విలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక లాయర్ని, నేను ఖచ్చితంగా మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్న అదే గ్రంథమే యెహెజ్కేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గ్రంథములోని వివరణ వాస్తవానికి దేవుడు దానియేలుకు చెప్పాడు. గబ్రియేలు దూతను పంపించి దానియేలుకు జరగబోయే విషయాలన్నీ చెప్పాడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు ఆ గ్రంథం విప్పుతుంటే జరగబోయే సంగతులన్నీ కూడా ఆల్రెడీ దానియేలుకి చెప్పాడు. చెబితే దానియేలుకి అర్థం కాలేదు. దానియేలు నిన్ను విన్నాను కానీ నాకు అర్థం కాలేదు అన్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతాను. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అన్నాడు. ముద్రింపడమే ప్రకటన గ్రంథంలో కూడా ముద్రించబడిన గ్రంథం అని రాయబడింది. ముద్రింపుము చాలా మంది నలుదిశల సంతరించినందున తెలివి అధికమగును. అబ్బా, దేవుని వాక్యం ఎంత మధురమైనది. ఎప్పుడో చెప్పాడు నలుదిశలు తిరుగుతారని. అందుకే మన ఇండియా నుంచి ఇక్కడికి అన్ని దేశాలకి అన్ని చోట్ల చాలా మంది ఈ రోజుల్లో తిరుగుతున్నారు. ఎప్పుడో దేవుడు చెప్పాడు. కాబట్టి తెలివి అధికమగును అన్నాడు. వాళ్ళ చోట్ల తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళ టెక్నాలజీ మన అందరు తెచ్చుకుంటున్నాం, మన టెక్నాలజీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ చోట తిరిగితేనే కదా తెలిసింది. చంద్రబాబు నాయుడు సింగపూర్ వచ్చి ఏటీఎంలు చూసి మన ఇండియాలో పెట్టాడు తీసుకెళ్ళి అందరూ. దేవుడు తిరగబట్టే కదా, అవునా? కాబట్టి వాక్యం నెరవేరుతుంది. దేవుడు ఒక మాట పలికాడట, అది జరిగే తీరుతుంది. ఈరోజు దేవుడు ఒక మాట పలికాడు, అది ఖచ్చితంగా మీ అందరి జీవితంలో జరుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఆ తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పాను. దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్ల పైన ఆడుచుండు అని చూచి, అక్కడ నా దాంట్లో అక్షరం కనబట్లేదు, చదవండి. ఈ ఆశ్చర్యం అని ఉంది, గ్యాప్ చాలా ఎక్కువ వస్తే అక్షర దగ్గరికి ఉంది అనుకో. ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు కెత్తి నిత్య జీవమగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము
కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునను నేను వింటిని గ్రహింపలేకపోతుంది. కాలములు, అర్ధకాలం. కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, మొత్తం 3 సంవత్సరాలు. అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, 3.5 సంవత్సరాలు. శ్రమల కాలమును గురించి గబ్రియేలు దూత దానియేలుకు చెబితే విన్నాడు కానీ గ్రహించలేకపోయాడట. ఆ గ్రహించలేకపోయిన సంగతులను గురించి 8-9 వచనాల్లో అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ముద్రించబడిన గ్రంథం అనుకున్నాం కదా. ముద్రించటం అంటే అర్థం ఏంటి? మరుగు చేయబడుట అని అర్థం అన్నా కదా. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడ్డాయి అంటే ముద్రించబడటం అనే దానికి అర్థం మరుగు చేయబడుట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. దేవుడు తన కుడి చేతిలో యోహానుకు చూపించినటువంటి గ్రంథము ఇలాంటి పుస్తకం కాదు, పాతకాలపు గ్రంథము. పాతకాలపు గ్రంథాలు ఎలాగుండేవంటే ఇలా చుట్టేవని, చుట్టి దానికి తాడుతో ఇలా ముడిలేసుకో. అది ఎవరికైనా పంపించారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముడిని ఇప్పి దాన్ని ఇలా లాగి చదువుతారు. తర్వాత ఇలా తిప్పితే రెండో వైపు కూడా రాతలు ఉన్నాయి, లోపుట్టను వెలుపుట్టను. అలాంటివి 7 ముద్రలు అంటే 7 చుట్టలు లాంటివి పట్టుకున్నాడు అన్నమాట దేవుడు. అది మొట్టమొదట పేపరు చర్మముతో చేశారు, చర్మముతో. 2వ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అన్న. హల్లెలూయా. చర్మపు కాగితములంట. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. యోధారాజైన యోషియా కుమారుడకు యెహోయాకీము 4వ సంవత్సరమున ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. చాలు. నీవు పుస్తకపు చుట్టలు తెలుసా మీకు? లంక చుట్టలు తెలుసా? దాన్ని చుట్టాన్ని ఎందుకన్నారు? చుట్టబడుతుంది కాబట్టి కదా చుట్ట. అలాగే పూర్వ పుస్తకాలు కూడా చుట్టపడే, అందుకే చుట్ట. మీరు పుస్తకపు చుట్టలు. ఒక విచిత్రం మీకు చెప్తాను చూడండి. లూకా సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనం 16-17 వచనాలు చదువుతాను చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము తెరువగా అని లేదు అక్కడ, తిప్పగా అని. అంటే అర్థం ఏంటి? చుట్టబడిందనే కదా అర్థం. విప్పాడంటే దానికి ముడేసిందనే కదా అర్థం. విప్పగా ఏం మాట చదివాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రములను ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చాడట. గ్రంథం ఏం చేశాడు? చుట్టి పరిచారకులకు ఇచ్చాడు. అంటే ప్రకటన గ్రంథంలో కనబడుతున్న గ్రంథం అలాంటిది. 7 చుట్టలాగా ఉన్నది. 7 చుట్టలకి 7 ముద్రలు ఉన్నాయి.
ఒక ముద్ర విప్పినప్పుడు జరిగే సంభవాలు వేరు. ఈ 7 ముద్రలలో ఒక అద్భుతమైన సంగతి ఉంది. అది ఇప్పుడు మనం వినాలి. ఏంటంటే అది యోహానికి దేవుడు ఏ విషయాలు చెప్తానన్నాడు? ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన విషయాలు, యేసు రాకడ గురించే కాదు, అసలు అంత్యకాలము వరకు, యుగ సమాప్తి వరకు జరగబోయే సంగతులు చెప్తానన్నాడు. ఆ అన్ని విషయాలు అందులో ఉంటాయి. మొదటి ముద్ర మొదలుకొని 6వ ముద్ర విప్పేసరికి భూమి లేదు, ఇంకా 7వ ముద్ర విప్పేసరికి కొత్త ఆకాశం కొత్త భూమి ఉంది. ఇది మనం ఒక్కొక్క ముద్రను ధ్యానించినప్పుడు చెప్పుకుంటాం. చెప్పాను కదా, సముద్రం అంతా ఒక చెంబులో తెచ్చామంటే చాలా కష్టం. బాబు ఆ సముద్రంలో నీళ్ళు చెంబుతో తెచ్చి నేను ఎత్తుకుపోయినానంటే కుదరదు. చెంబుతోనే కాదురా బాబు, పెద్ద పెద్ద లారీలు ట్యాంకులు తీసుకొచ్చినా తరగదు. అలాంటిది బైబిల్ గ్రంథం. ఏదో ఒక చోట తవ్వి రాటపాతినంత ఈజీగా ఉండే గ్రంథం కాదు. తవ్వుతున్న కొలిది వస్తూ ఉంటాయి. మొదటి శతాబ్దంలో పౌలు తవ్వి చూపించాడు గని, ఇందులో గని ఉంది. తర్వాత భక్తులు వచ్చి తవ్వుతూ పెద్ద గొయ్యి అయిపోయి ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్నాయి మన కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గత కాలం దొరకని మర్మాలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ గ్రంథములో రాయబడిన సంగతుల గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను పెద్ద విషయాన్ని తెచ్చాను కానీ దీంతో ముగించేస్తాను. 4-5 వారాలు చెప్తాను. అందుకే ఈ గ్రంథం యోహాను యొక్క ఏడుపు గురించి, ఆ గ్రంథం విప్పటానికి ఆ యోధా గోత్రపు సమూహం పొందిన జయం ఏమిటి, ఇలాగ యోగ్యుడయ్యాడు, అవన్నీ మనం నేర్చుకోబోతూ ఉన్నాం కదా. కాబట్టి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ భూమండలం ఉంది చూస్తారు, ఈ భూగోళం, దీని మీద దేవుడు కొన్ని యుగాలను ప్రారంభించాడు. వినండి, దేవుడు కొన్ని యుగాలను ప్రారంభించాడు. యుగము అంటే ప్రపంచము. మనం ప్రపంచం అంటే ఏమనుకుంటాం? ఈ భూగోళం అనుకుంటాం. కాదు, యుగము అని అర్థం. ఎబ్రీ పత్రిక 1:2 ఆయన వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడెను అన్నట్టు ఫుట్నోట్లో యుగములు ఉంటుంది. ఈ యుగము ఎప్పుడు ప్రారంభమైంది చెప్పాలి? ఈ యుగము ప్రస్తుతం మనం ఉన్న ఈ యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదాము దగ్గర ప్రారంభమైంది. ఈ మానవ జాతి యుగం, దీని ముగింపే యుగాంతము. యుగాంతము వరకు ముద్రింపబడిన గ్రంథముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో బిగినింగ్ ఏంటి? ఆది కాండంలో మొదటి మనుషుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది యుగం. ఎండింగ్ ఏంటి? అసలు మానవ జాతికి అసలు సృష్టిలో ఇంకే పురుగు ఏది ఉండదు, మొత్తం అంతా పోతుంది. అది ఎండింగ్. ఆ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు జరగబోయే యుగ చరిత్ర అంతా ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అందుకే బైబిల్లోని ఇన్ ద బిగినింగ్ అని బైబిల్ స్టార్ట్ అయింది. ఆది యందు దేవుడు అని. చివరకు వచ్చేసరికి అంతా ఏమీ లేదు. ఆది కాండంకి వచ్చేసరికి జరగబోయి ఇంకా ఉంది. అయితే ఇక్కడ ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ భూమి మీద కొన్ని యుగాలను చేశాడు అన్నాను కదా, దానికి అర్థం ఏంటంటే ఈ మానవ జాతి యుగము ప్రారంభానికి ముందు కూడా కొన్ని యుగాలు భూమి మీద జరిగాయి. వారు మనలాగా ఉండకపోవచ్చు. ఈ యుగాన్ని స్టార్ట్ చేసినప్పుడు మాత్రము దేవుడు ఏమనుకున్నాడంటే తన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు. ఆయన పోలికల్లో నరులను చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. దానికి ముందు కూడా కొన్ని యుగాలు ఉన్నాయి అనటానికి బైబిల్లో దొరికే ఆధారం ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయం. ఎలాగంటారా, ఒక స్టేజ్ ఉందనుకోండి, ఆ స్టేజ్ మీద కొన్ని నాటికలు వేస్తారు. ఒక నాటిక వేశారు, ఆ నాటికి కావలసిన డెకరేషన్ అంతా చేస్తారా? నాటిక అయిపోయిన తర్వాత డెకరేషన్ అంతా ఓడబీగేస్తారు. ఆ తర్వాత అదే స్టేజ్ మీద ఒక పెళ్లి చేస్తారు, పెళ్ళికి కావలసిన డెకరేషన్ అంతా చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత డెకరేషన్ అంతా ఓడబుట్టేస్తారు. ఆ తర్వాత అదే స్టేజ్ మీద ఒక ఆర్కెస్ట్రా పెడతారు,
దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా డెకరేషన్ అంతా చేస్తారు, లైట్ సెట్టింగ్ అని అయిపోయిన తర్వాత ఓడగొట్టేస్తారు. అలాగే ఈ భూమి అనే స్టేజ్ మీద దేవుడు ఒక యుగాన్ని స్టార్ట్ చేయడానికి ఆ యుగానికి సంబంధించినవన్నీ ముందు తయారు చేసి ఆ యుగానికి అవసరమైన మనుషులను అందులో పెడతారు. దీనికి ముందు కొన్ని యుగాలు జరిగాయి కాబట్టే ఈ యుగం ప్రారంభించినప్పుడు ఈ భూమి ఎలాగుంది? నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ఫుల్గా వాటర్తో కవర్ అయిపోయి ఉంది. గడిచిన వారం ఎలా కవర్ అయిందంటే, ఎలా నాశనం అయిపోయిందంటే వాటర్తో నాశనం చేశారు. అది అర్థం చేసుకోవడానికి నోవాహు దినముల్లో కూడాను ఇక్కడ నేను నీళ్ళ ద్వారా నాశనం చేయని భూమిని అని చెప్పాడు. అది రెండోసారి జరిగింది కదా. దానికి ముందు ఆ ఉన్న డెకరేషన్ అంతా పాడు చేస్తాడు కాబట్టి మరలా బాగు చేసి మానవ జాతిని ప్రారంభించాడు. అందుకే ఆకాశం మంది సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగా కానీ పలికాడు, చెట్లు మొలుచునుగా కానీ అంతా తయారు చేసిన తర్వాత మానవ జాతిని పెట్టి డ్రామా స్టార్ట్ చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఒక విషయం చెప్తాను, మీరు వినండి. భూమి మీద ఎన్ని యుగాలు జరిగాయో మనకు తెలీదు. ఈ యుగం మాత్రం ఆఖరి యుగం. దీని తర్వాత ఈ భూమి మీద ఇంకొక నాటిక వేయడానికి లేదు, మొత్తం స్టేజా ఓడగొట్టేస్తాడు. అందుకని లేఖనములో ఏమని రాయబడి ఉందంటే, యుగ సమాప్తి యందు, యుగముల సమాప్తి యందు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయనన్. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత కూడాను వచ్చేసాడు పాపం. వాడి ఎండింగే అసలు యుగ సమాప్తి. ఈ యుగ సంబంధమైన దేవత అందరి మనోనేత్రములను వృద్ధితనము. ఈ యుగంలో మనం ఉన్నాం. దీనికి అతి కొద్దిగా కాలంలో, ఒక 1000 లేదంటే దానికి పైన కాలంలో ఈ మొత్తం యుగం సమాప్తం అయిపోతుంది. ఇక మీదట ఈ భూమి అవసరం లేదు, ఈ స్టేజ్ అవసరం లేదు. ఇక మీదట దేవుడు స్టార్ట్ చేయబోయే యుగాలు ఉన్నాయి చూశారు, అవన్నీ మంచి యుగాలు, పరిశుద్ధమైన యుగాలు. అందుకే కొత్త ఆకాశము కొత్త భూమి, ఆ భూమి మీద జరగబోయే యుగాలనే మనం పరిపాలించబోతున్నామని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే యుగ యుగములు ఏలుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ ఆఖరి యుగంలో ఉన్నవారికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మీద రాబోతున్న యుగాలన్నీ కూడా పరిపాలించే గొప్ప భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ యుగ సమాప్తిని గురించి రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. ఆ గ్రంథములోని విషయాలే 7 ముద్రలో ఉన్న గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ గ్రంథమును గురించి ఇంకొన్ని విషయాలు మనం లోతుగా త్రవ్వి లోపలికి వెళ్ళబోతుంది. అప్పుడు మరిన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ గ్రంథము అర్థము చేసుకోవటానికి ఈ లోక సంబంధమైన చదువు వలన అర్థం కాదు. బైబిల్లో మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటాను, ఎవరైనా తీయగలిగితే చూడండి. ఈ గ్రంథము చదవమని అక్షరము తెలిసిన వానికి ఇస్తే వాడు ఏమన్నాడు? వచనం చెప్పండి తమ్ముడు. 29:11 ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వల్లే ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించు. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది ఏమన్నాడు? ఒక అక్షరము తెలిసిన వానికట ఈ గ్రంథం ఇస్తే, బాబు అది గూఢార్థముగా ఉంది, నాకు అర్థం కావట్లేదు అని ఆపించండి. చాలా మంది అంటున్నారు బైబిల్ అర్థం కావట్లేదు, గూఢార్థముగా ఉందని. ఎందుకంటే మానవ జ్ఞానంతో అర్థం చేసుకుంటే అర్థం కాదు. తర్వాత ఏమన్నాడు? మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అక్షరము తెలియని వానికి దాన్ని అప్పగించను. అతడు అక్షరములు నాకు తెలియవను. అతడు అక్షరాలే నాకు తెలియదు, నేనేం చెబుతాను అన్న. చదువు వచ్చినోడికి అర్థం కాకపోతే, చదువు రానివాడికి అర్థం కాకపోతే మరి ఎవరికి అర్థం అవుతుంది బైబుల్? ఎవరికి అర్థం అవుతుంది అంటే బైబుల్ మొదటే ఒక మాట చెప్తాను, దేవునితో సహవాసము చేసేవాడికి అర్థం అవుతుంది. హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
అసలు జ్ఞానమే కదా బైబిల్లో రాయబడింది, అదే అక్షరాల్లో రాయబడింది, జరగబోయే సంగతులే రాయబడింది. ఇవి రాయకపోతే ఈ సంగతులు జరగవా? ఇవి రాయకపోతే ఈ సంగతులు ఉండవా? ఉన్నాయి కదా. అంటే అక్షరానికి ముందు ఏముంది? అక్షరానికి ముందు ఏముంది? మాట ఉంది ముందు. అంటే దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలే ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని మాట ప్రభువే ఆత్మ అని బైబిల్లో రాయబడింది. ఆ ప్రభువే వాక్యం అని రాయబడింది. ఆ ప్రభువే సత్యం అని రాయబడి ఉంది. అంటే అక్షరము లేక మునిపే సత్యం ఉంది, అక్షరము లేక మునిపే ఆత్మ ఉంది. అందరికీ అక్షరం దొరికింది కానీ ఆత్మ దొరకలేదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని పౌలు చెప్పాడు. ఆత్మ దొరికిన వాడికి బైబిల్ గ్రంథం అర్థమవుతుంది అన్నమాట. అందుకే కొరింథీ పత్రికలోని 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే, ఇగో దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము అవలేదు. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయాగోచరము కాని వెన్నియో, సిద్ధపరచితి నాకై. హృదయాగోచరము కాని వెన్నియో, సిద్ధపరచితి నాకై. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని గ్రంథం అమూల్యమైన గ్రంథం. అసలు ప్రపంచం అంతా కూడా ఒకటైతే దానికి మించినటువంటి గ్రంథం. మరి ఎందుకు చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు శ్రద్ధగా చదవట్లేదు నాకు అర్థం కాదు. కానీ ఇది చదివిన వాడు ధన్యుడు, చదువుకున్నవాడు ఆశీర్వదించబడతాడు, చదువుకున్నవాడు జీవం పొందుకుంటాడు, ఇది చదువుకున్నవాడు నిత్యజీవానికి పోతాడు. ఇది చదువుకుంటే జ్ఞానం వస్తుంది, వృద్ధులకు మించిన జ్ఞానం వస్తుంది, తెలివితేటలు పెరిగిపోతుంది, జ్ఞానం పెరిగిపోతుంది, లోకంలో ఏంటో తెలుసు, చరిత్ర ఏంటో తెలిసిపోతుంది, భూగోళ శాస్త్రం ఏంటో తెలుసు, లెక్కలేంటో తెలుసు, సైన్స్ ఏంటో తెలుసు, అన్నిందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే బాగా చదువుకున్న వ్యక్తి, శిష్యులు ఏమీ చదువుకోలేదు. చదువులేని పామరులని, విద్య లేని పామరులని ఆయన గురించి రాయబడింది. మోసే గురించి ఐగుప్తు విద్యలన్నిటి గురించి ప్రావీణ్యము పొందినవాడని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, ఈ విద్య లేని పామరులకు బైబిల్ పరలోక మర్మాలు అర్థమయ్యాయి. చదువుకున్నోడికి ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్లో బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరికి అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఈ బైబిల్లో స్టడీలని, పిహెచ్డీలని, ఆయని ఈ గుడ్డు ఆగారు అన్ని చేశారు కానీ ఏం అర్థం అవుతుంది. దానికి అంతటి సూట్ వేసుకుని వచ్చి పెద్ద కేకలు వేసుకుని తప్ప అందులో ఏం లేదు. చెప్పరా అంటే ఏమి చెప్పరు. మోసే చదువుకున్నాడు, ఆయనకి ఎందుకు అర్థమైంది తెలుసు? చదువుకున్న దాన్ని బట్టి కాదు అర్థమైంది. ఎందుకో ఒక మాట చెప్తాను చూడండి. మోసే మొట్టమొదటిసారిగా ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న 5 కాండాలను మోసే ఏ కాలం వాడు? ఐగుప్తు ఒక దేశముగా నియమించబడిన తర్వాత, అంటే ఏసేపు తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి మోసే కనబడుతున్నాడు కదా. ఈ మోసేకు ఆది కాండంలో జరిగిన విషయాలు దగ్గరుండి చూసినట్లు రాశాడు. దేవుడు వెలుగు కలగవనికి వెలుగు కలిగింది అనేది రాశాడు. తర్వాత నీళ్లు పైకి వెళ్ళిపోమన్నాడు, కిందకి వెళ్ళిపోమన్నాడు. మనిషిని ఎలా చేశాడు, అతను నాశకారంలో నోరు పెట్టు ఒక జీవాత్మ, అవన్నీ నేను చూస్తున్నట్లు దేవుడు చెబుతుంటే రాశాడు. యాక్చువల్ ఎక్కడ రాశాడంటే సీయోను పర్వతం మీద 40 రోజులు ఉన్నాడు కదా. ఆయనకు ఆకలి ఎందుకు వెళ్ళి తెలుస్తా? శుభ్రంగా ఇదే భోజనం చేస్తుంటే ఏం ఆకలి వేస్తుంది చెప్పండి? ఆయనకు ఆకలి లేదు, ఏమీ లేదు. దేవుడు 40 రోజుల్లో ఒక పెద్ద చరిత్రని చెప్పాడు ఆయన చేసిన కార్యం అంతా. ఆ తర్వాత అబ్రహాం పుట్టాడు, అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, 12 మంది. ఆ 12 మందిలో ఏసేపు తెలియని కాలంలో నువ్వు పుట్టావరా బాబు అన్న సంగతి దేవుడు చెప్తే అవన్నీ రాశాడు. ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టి రాశాడా, లేకపోతే దేవుని ఆత్మ అతను బోధిస్తే రాశాడా? అది
చదువు మనకి ఈ రోజుల్లో అవసరమే. మనందరం జ్ఞానము అక్షరం ధరించబోతుందని దేవుడికి తెలుసు కాబట్టే ఆ జ్ఞానాన్ని అక్షర రూపంలో మరలా మన వద్దకు తీసుకొచ్చి ఇచ్చాడు. నువ్వు ఎలాంటి అవకాశాలు ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నా అన్ని లాంగ్వేజ్లోకి ఇది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని లాంగ్వేజ్ల్లో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ప్రింట్ అయినట్టుగా ఇదే బైబిల్ గ్రంథం ప్రింట్ అయినట్టుగా ఏ పుస్తకం కూడా ప్రింట్ కాలేదు. బైబిల్ గ్రంథం ట్రాన్స్ఫర్లేషన్ జరిగినట్టుగా ఏ పుస్తకం కూడా జరగలేదు. హల్లెలూయా. ఇలాంటి అమూల్యమైన మాటలు మనకు అర్థము చేసుకోవాలంటే దేవుని ఆత్మ సహాయము వలనే మనకు అర్థమవుతుంది. దేవునితో సహవాసము చేయటం వలనే ఈ బైబిల్ అర్థమవుతుంది. దేవునితో సహవాసము చేయని వాడికి, దేవునితో గడపనటువంటి వాడికి ఎన్ని పుస్తకాలు చదివినా, దీనికి సంబంధించిన పుస్తకాలు ఎన్ని చదివినా, ఎంత చదివినా, స్టడీ తెలుసుకున్న, చరిత్ర తెలుసుకున్న, ఇంటర్నెట్లో చెక్ చేసి మెసేజ్లను ప్రింట్ చేసుకున్నా సత్యం తెలీదు. ఇందు మూలంగా నేను ప్రకటిస్తుంది అదే, దేవునితో సహవాసం చేయండి, దేవుని మాటలను తెలుసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాలున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన రక్షకుడు మన పక్షముగా ఎన్నో కార్యాలు చేస్తారు. దేవుడు నీ జీవితాన్ని ఎరిగి నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీకు ఏ వ్యాధి రాకుండా చిన్నతనం నుంచి నీ తల్లిదండ్రుల కంటే మరీ ఎక్కువగా తన దూతలను ఆజ్ఞాపించి నిన్ను ఆరోగ్యంగా పెంచుకుంటూ వచ్చాడు. తగినటువంటి జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం నా కుమారుడికి అవసరం అని కాస్త లోక సంబంధమైన విద్యలు నీకు అబ్బేలా చేశాడు. పెళ్ళైన వారు అంటే నీకు మంచి భార్యను ఇచ్చాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, ఉండటానికి ఇల్లుని. ఈ లోక సంబంధమైనవన్నీ తగు మాత్రముగా మనకి కావలసినవన్నీ దేవుడు మనం అడిగినా అడగకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే వచ్చాడు. దేవుడు వీటికంటే కూడా ఎక్కువగా నీవు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడంటే, వీటికంటే కూడా ఎక్కువగా దేవుని దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే, ఆయన కుమారునితో సహవాసము, ఆయన వాక్య సత్యము, వాక్యములోని మర్మము, జ్ఞానము, ఆయన గూర్చిన అవగాహన, ఆయన ఆరాధించటట్లో తెలుసుకుంటా, ఆయన పరలోక రాజ్య అనుభవం మనకు కావాలని దేవుడు ఎక్కువగా ఇష్టపడి ఎంతో ప్రయాసపడి ఈ గ్రంథమును 44 ప్రవక్తల చేత రచింపజేశారు. ఆ 44 మంది ప్రవక్తలు ఈ గ్రంథమును దేవుని ఆత్మ సహాయము ద్వారా రచించిన తర్వాత కూడా దేవుడి గ్రంథమును 7 సార్లు చూసుకున్నాడంట. తప్పులేమో ఉన్నాయేమో అని. ఆయన అనాలోచనగా ఒక మాట చెబితేనే అందులో తప్పు ఉండదు, అంత జ్ఞానం ఉంటుంది. అలాంటిది ఆయనే 7 సార్లు గ్రంథాన్ని చూసుకున్నాడంట. అంటే సంపూర్ణంగా అందులో పొరపాట్లు ఏమైనా మిగిలిస్తున్నాడంటే మరి ఇంకెంత శ్రద్ధగా ఈ గ్రంథాన్ని మనం చదవాలో అర్థము చేసుకుని ఈ గ్రంథ ధ్యానములోనికి మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేరేపించబడినటువంటి వారు ఒక్కరు ఆర్ముతో ప్రార్థించి చెప్పబడిన వాక్యము హృదయములో ఫలించినట్లుగా భారముతో ప్రార్థించి, భయపడకండి. భయపడినంత కాలం దేవుళ్ళు ఎవరి భయపడక దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థించు.
కాచి భద్రపరిచిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నిన్ను ఆరాధించినప్పుడు నీ మాటలు వింటకు మాకు మంచి వాతావరణం మంచి స్థలం ఇచ్చిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ప్రకటన గ్రంథం గురించిగా ప్రభా మాకు జ్ఞానము దయచేయండి స్వామి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయాలు భద్రపరచుకోవడం సహాయం దయచేయండి స్వామి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా సత్యమైన బోధ గురించిగా ప్రభా సత్యాన్ని వెంబడిస్తున్న వారికి సత్యం తెలియజేయడానికి ప్రభా ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీకు సహాయం దయచేయండి ప్రభా. మీ రాజ్యవ్యాప్తి కోసం అనేక మందిని నీ వైపు తిప్పడానికి సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇవి ప్రభా మానవ జ్ఞానం అయితే వ్యర్థము ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి. మీ జ్ఞానమును ప్రభా మీ ఆత్మను మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ రాకడ అంతము వరకు ప్రభా మేము ప్రభా నీ కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకుని గంటకు కావాల్సిన మీరు జ్ఞాపకం చేసుకుని స్వామి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎక్కడైనా సత్యమైన బోధ ప్రభా ఎక్కడ దొరకనప్పటికీ ప్రభా నీ సన్నిధిలో జరుగుతున్న విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేక మందిని సత్యం వైపు నడిపించడానికి ప్రభు జ్ఞానముకు దయచేయండి. మీ జ్ఞానముకు అవసరం ప్రభా. మీ జ్ఞానముకు దయచేయండి ప్రభా. ఏ విధంగా వారితో మాట్లాడాలో ప్రభు మీరు మాకు నేర్పించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఇక ప్రభు ముందు మానేశ్వర సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు మరియు వారు రావడానికి వారికి సహాయం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో మేము వారిని చూడడానికి సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక ప్రభు వాక్యం చెప్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంకా మీరు బాబుదల దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రార్థన చేసిన కుటుంబం గురించి ప్రార్థన చేసిన ప్రభా కుటుంబంలో ఎవరు చూస్తున్నా మాకైతే తెలియదు స్వామి నీకు వందనాలు. సమస్తం ఎరిగిన సర్వేశ్వరుడు స్వామి నీకు వందనాలు. మీరు జ్ఞానం దయచేసి ప్రభా ఆ కుటుంబాన్ని ఇంకా మీరు ముందుకు నడిపిస్తున్న విధానానికే నీకు వందనాలు స్తోత్రాలు. మీరు సహాయం దయచేయండి. ప్రతి విషయాన్ని మీరు పాపుదాలు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ట్రాన్స్పోర్టేషన్ ప్రార్థన చేస్తున్న స్వామి నీకు వందనాలు. నీ నామానికి మేము కనుక పెంజూరు నుంచి అనేక మంది రావడానికి సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే పట్టణం విస్తారమైన జనం ప్రభా మాకు ఇవ్వండి స్వామి నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా మీరు కష్టపడడానికి పోరాటం చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభు ఇప్పటి వరకు ప్రభు ఏం పోరాటం చేయలేదు కానీ ప్రభు ఇక్కడి నుంచి పోరాటానికి మాకు శక్తి బలము దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది ఏర్పడడానికి సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు పాపులో దయచేస్తారు స్వామి. నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. వందనాలు. ఎవరికైనా ప్రార్థన రండి ప్రార్థన చేస్తాము.